హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఇవాల్టి ఆర్ఆర్బీ గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ మాక్ టెస్ట్ చూద్దాం. ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్, టెట్రాతిల్ ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్. దేనికి సంబంధించి ఈ తెరాతల్లి ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ అని అంటున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే తెలంగాణ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్. తెరాతల్లి ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ దేనికి అని చూసినట్లయితే రాజస్థాన్. మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే దీనికైతే లంబాడి అయితే ఉంది, లంబాడి. అలాగే ఉత్తరాఖండ్ చూసుకున్నట్లయితే బార్డా నాటి. అలాగే రాజస్థాన్ చూసుకున్నట్లయితే ఈ టెరాతలి అయితే ఉంది. బీహార్కి చాలా ఉన్నాయి. సో టెరాతలి ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగిట్యూడ్స్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్. ఇండియా ఒక మెయిన్ ల్యాండ్లో లాంగిట్యూడ్స్ ఎంతవరకు ఎన్ని డిగ్రీస్లో కవర్ అయి ఉంటుంది అడుగుతున్నాడు. 68 degrees 7 minutes ఈస్ట్ అండ్ 97 degrees 25 minutes ఈస్ట్. అలాగే 68 degrees 7 minutes వెస్ట్, 97 degrees 25 minutes వెస్ట్, 68 degrees 7 minutes నార్త్, 97 degrees 25 minutes ఈస్ట్, 68 degrees 7 minutes సౌత్ అండ్ 97 degrees 25 minutes సౌత్. సో మనకి మెయిన్గా నార్త్లో అయితే 8 degreesలో అయితే ఉంటుంది, 8 degrees 4 minutes నార్త్ అయితే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఈస్ట్లో అడుగుతున్నాడు కాబట్టి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ పక్క చూసుకున్నట్లయితే నార్త్ ఇక్కడ ఓన్లీ 8 degrees 4 minutes అయితే ఉంటుంది. ఇక్కడ 68 degree ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్. సో 68 degree and 7 minutes ఈస్ట్ ప్రకారంగా, అలాగే 97 degree 25 minutes ఈస్ట్. సో ఇది ఈ టైమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నార్త్ పక్క అయితే ఇంత ఉండదు, 8 degrees 4 minutes ఉంటుంది. అలాగే మనకి ఈస్ట్లో చూసుకున్నట్లయితేనే ఎక్కువ డిగ్రీస్ ఉండేది, 68 degree 7 minutes ఈస్ట్, 97 degree 25 minutes ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఇన్ న్యూక్లియాన్. న్యూక్లియాన్ది కానటివి ఏంటి అడుగుతున్నాడు. ఒకసారి బాగా గమనించండి. న్యూక్లియాన్స్ కానటివి ఏంటి అడుగుతున్నాడు. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, నన్. ఈ నన్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే న్యూక్లియాన్ కానటువంటి ఏదని చూసినట్లయితే ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియన్స్ కావు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియన్స్ కావు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూసింగ్ ద కోడ్ గివెన్ బిలో ద లిస్ట్. కింద ఇచ్చిన లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చాడు. దాంట్లో లిస్ట్ 1లో గ్రాస్ ల్యాండ్ ఇచ్చాడు, అలాగే లిస్ట్ 2లో కంట్రీ ఇచ్చాడు. సో దాన్ని కరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. సో లెఫ్ట్ సైడ్లో గ్రాస్ ల్యాండ్స్ ఇచ్చాడు, రైట్ సైడ్లో కంట్రీస్ ఇచ్చాడు. దానికి సంబంధించి చూసినట్లయితే ఏది అని చెప్పండి. పంపాస్ అనేది మనకి అర్జెంటీనాకి సంబంధించింది. సో ఇది తెలిసిపోతుంది. ఏ అనేది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. అలాగే ల్యాండ్ లాస్ అనేది వెనుజులాకి సంబంధించింది. సో డీలో 1 ఏమైతే ఉందో దాన్ని చెక్ చేయండి. డీలో 1. సో ఇంకా మిగిలింది వెల్డ్ అనేది మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది. వెల్డ్ గ్రాస్ ల్యాండ్ సౌత్ ఆఫ్రికా కాబట్టి ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే బి ఈస్ 3. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా సి ఉంది. C2 చూసుకున్నట్లయితే డౌన్స్ అనేది ఆస్ట్రేలియా. డౌన్స్ గ్రాస్ ల్యాండ్స్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. పంపాస్ గ్రాస్ ల్యాండ్ ఈజ్ ఇన్ అర్జెంటీనా, వెల్డ్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, డౌన్స్ grasslands in Australia, landloss grasslands in Venezuela. So next question, the material used in the manufacture of lead pencil is. ఇక్కడ పెన్సిల్లో లీడ్ని ఏ మెటీరియల్తో యూస్ చేస్తున్నాడు, దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు అని చూసినట్లయితే ఇది ఈజీ క్వశ్చన్. గ్రాఫైట్. పెన్సిల్ అనేది గ్రాఫైట్తోనే యూజ్ చేయబడుతుంది. పెన్సిల్స్ అనేది గ్రాఫైట్స్తో యూజ్ చేయబడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే, where is the headquarters of Botanical Survey of India located? Botanical Survey of India located ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్? చెన్నై, కోల్కతా, ఇండోర్, హైదరాబాద్. సో బొటానికల్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి బొటానికల్ సర్వే అనేది కోల్కతాలో ఉంది. కోల్కతా ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏ హెల్తీ అడల్ట్ మ్యాన్ హ్యాస్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ మిలియన్స్లో అడుగుతున్నాడు.
అది గుర్తుపెట్టుకోండి. ఆర్బీసీ ఇన్ మిల్లీమీటర్ 3 ఆఫ్ బ్లడ్ ఎంత ఉంటుంది? హెల్తీ అడల్ట్ మ్యాన్ గురించి అడుగుతున్నాడు. అడల్ట్ మ్యాన్లో ఎంత ఉంటుంది? 5 to 5.5, అలాగే 4 to 4.5, 3 to 3.5, 6 to 6.5. అడల్ట్ మ్యాన్లో అయితే 5 to 5.5, 5 to 5.5 మిలియన్స్ ఉంటుంది. ఆర్సీ బ్లడ్ అనేది 5 to 5.5. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద పక్షిపాతాళం బర్డ్ శాంచురీ? పక్షిపాతాళం బర్డ్ శాంచురీ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు. పక్షిపాతాళం కేరళ, కర్ణాటక, ఒడిస్సా, మణిపూర్. పక్షిపాతాళం చూసినట్లయితే కేరళలో పక్షిపాతాళం బర్డ్ శాంచురీ అనేది ఉంది. నెక్స్ట్, అమాంగ్ ద గివెన్ న్యూట్రియంట్స్ మిల్క్ ఈజ్ ఎ పూర్ సోర్స్ ఆఫ్. మిల్క్లో పూర్ సోర్స్గా ఉండేది ఏంటి? యాక్చువల్గా మిల్క్లో కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి 4 ఉంటాయి. కానీ తక్కువ నిల్వ పశుపతి దేంట్లో ఉంది? మిల్క్లో అడుగుతున్నాడు. సో విటమిన్ సి అనేది మిల్క్లో తక్కువ పోషకాలు ఉంటుంది. కాల్షియం హైగా ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ హైగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి అనేది తక్కువగా ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా ఈజ్ అనేది, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైటా, లీగల్ రైటా, లేకపోతే రెండు ఫండమెంటల్ అండ్ లీగల్ రైట్సా, లేదా ఏవి కావా అడుగుతున్నాడు. ఇట్స్ ఎ లీగల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇండియాలో ఒక లీగల్ రైట్ మాత్రమే, కానీ ఫండమెంటల్ రైట్ కాదు, ఒక లీగల్ రైట్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.